సేమియా చక్కెర పొంగలి. సేమియా చక్కెర పొంగల స్వీట్ అంట. మరి స్వీట్స్ ఎవరైతే ఇష్టమో వాళ్ళందరూ రెడీగా ఉండండి, మనకి చేస్తున్నారు ఇప్పుడు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. సేమియా, పెసరపప్పు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు. సో సేమియా చక్కెర పొంగలి రెడీ చేస్తున్నారు. మంచి స్వీట్ ఐటము, మంచి ట్రెడిషనల్ ఐటము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మరి రెడీ చేయడం ఫస్ట్ దీనికి ఏమైనా ముందుగా రెడీ చేస్తారా? ఒకటి కొంచెం పెసరపప్పు కొద్దిగా వేయించామండి. వేయించాలా? పొడిగా వేయించాలి. సేమియా కూడా కొద్దిగా పొడిగానే వేయించాలి. వేయించి తీసుకోవాలి. పెట్టుకున్నాం. మొత్తం నెయ్యిలోనే చేస్తారా? నెయ్యి చేస్తారు. నీళ్లు వేస్తాం. నీళ్ళతో లాస్ట్ నెయ్యి వేస్తాం. ఉడుకుతుండగా నెయ్యి. అంటే నూనె వాడకుండా ఓన్లీ నెయ్యితో చేస్తారు అంతే కదా? అంతే. ఓకే. వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎన్ని అంటే దీనికి ఏమన్నా లిమిట్ ఉందా? ఇంత క్వాంటిటీ అని ఏమన్నా ఉందా? కప్పుకి 2 కప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకి ఇప్పుడు అది సరిపోతాయా? ఇంకా కావాలా? చాలు. చాలా. పెసరపప్పు వేస్తున్నాను మొదటిగా. ఓకే. ఫస్ట్ పెసరపప్పుని ఉడకబెట్టాలా? సో పెసరపప్పు ప్లేస్లో మీరు వేరే పప్పుతో ట్రై చేశారా, లేకపోతే ఎప్పుడు పెసరపప్పు బాగుంటుందని ఇంకా దానికి అలా ఫిక్స్ అయ్యారా? ఇదే బాగుంటుందండి. అవునా? ఓకే. ఇప్పుడు ఇంతకీ ఇది కాసేపు బాయిల్ అవ్వాలా? ఫస్ట్ అది ఒకటి బాయిల్ అవ్వాలి, తర్వాత మిగతా యాడ్ చేస్తాం అంతేనా? అవునండి. సో కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి టైం ఒక 5-10 మినిట్స్ పడుతుందా మనకి? 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ పడుతుంది. సో 5 మినిట్స్ ఆగుదాం మరి అయితే. సో అయింది కదా 5 మినిట్స్. ఇది ఉడుకుంటుంది కదా? బాయిల్ అయిందా? ఇప్పుడు సేమియా వేయాలండి. ఓహో, ఓకే. అందుకే వీటిని ముందుగా ఫ్రై చేసి వేయడం వల్ల ఏంటి యూస్? కమ్మదనం వస్తుందండి. డైరెక్ట్గా వేసే కంటే ఇలా చేస్తే కొంచెం టేస్ట్ ఇంకెక్కువ బాగుంటుంది. పెసరపప్పులో జిగురు ఎక్కువ ఉంటుంది కదా, ఉడికితే ఆ జిగురు కూడా తగ్గుతుంది. ఓహో, ఓకే. సో ఈ రెండు కలిసి మళ్ళీ బాయిల్ అవ్వాలి. సేమియా ఎక్కువ టైం తీసుకుంటుందా, త్వరగానే అవుతుందా? సేమియా తొందరగానే అవుతుంది. ఓహో, ఓకే. సరే అయితే ఇంకొక 2 మినిట్స్ ఆగలా? ఇంకొక 5 మినిట్స్ 2 మినిట్స్. ఓకే, మరి అయితే ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఇది బాయిల్ అయినట్లేనా? అయినట్టే. ఇప్పుడు పంచదార వేసుకోవాలి. పంచదార ముందు వేయరా? అంటే పాకంలాగా ఇందులో ఏమీ ముందుగా అవ్వాల్సిన అవసరం లేదు. ఉడకదు కదా పప్పు, అది ఇది వేస్తే ఉడకదా? అంటే ఫస్ట్ వేస్తే ఉడకదంటారా? మనకి కావాల్సినంత ఉడికిన తర్వాత అప్పుడు పంచదార వేసుకోవాలి. నేను మొత్తం వేయాలా ఇందులో? కొద్దిగా వదిలేసేయండి. జనరల్గా ఇది దేవుడికి నైవేద్యం లాగా అలా పెడతామండి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి అలాంటి పండుగలన్నిటికీ వండుతారు నైవేద్యం లాగా. ఇప్పుడు ఏం వేయాలి? షుగర్ కొద్దిగా మెల్ట్ అవ్వాలి ఇందులో, అంటే కలవాలా బాగా కరిగిపోయి అది ఏమన్నా కొద్దిగా పాకము తిక్కుగా అలా ఏమన్నా అవుతుందా? ఇది వస్తుందండి, పాకం వస్తుందా? ఓకే. మామూలుగా ఇది సిమ్లో పెట్టి చేయాల్సి ఉంటుందా, హైలో పెట్టి వండాలా? జనరల్గా సిమ్లోనే పెట్టాలండి. పెసరపప్పు పొంగుతుంది కదా, అందుకని తగ్గించి ఉంచుకోవాలి. ఓకే. ఇవి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు జనరల్గా ఫ్రై చేయాలి కదా, నెయ్యిలో ఫ్రై చేసి వేస్తుంటారు కదా. ఓకే. కొద్దిగా నెయ్యి వేసుకుంటాం. సో ఇలాంటి మంచి స్వీట్స్లో ఎందులో అయినా నెయ్యి వేసుకుంటే ఇంకా దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సరిపోతే ఇంకైనా వేయండి, ఎంత వేసినా పర్లేదు కదా? చాలు. ఓకే, ఇవన్నీ వేసేయచ్చు ఒకేసారి? వేసేయండి. మంట తగ్గించుకుందాం కొద్దిగా. తర్వాత ద్రాక్ష వేసేయచ్చా? వేసేయండి. ఇది కూడా చేయాలా ఏంటి? అంటే ఇది కూడా వేయాలా? ఇందులో వేస్తే ఓకే. సరిపోతుందా? ఆఫ్ చేసాను. ఓకే, వేసేసి అందులో డైరెక్ట్ లాస్ట్లో వేస్తే సరిపోతుందా? లాస్ట్లో వేస్తామా? దీంట్లో నెయ్యి వేసుకున్నాం. ఓ, దీంట్లో కూడా వేయాలా? వేయాలి. అయిపోయిందండి ఇది. ఓకే, అది దీంట్లో వేద్దామా? ఇందులో దీంట్లో వేసేద్దాము. నేను పాడేస్తాను, మీరే చేయండి. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేస్తాను.
ఇప్పుడు దీని మీద వేసేస్తుంది. సేమియా చక్కెర పొంగలి రెడీ అండి. టేస్ట్ చూడండి. ఓకే. ఓహో, చాలా మంచి స్మెల్ వస్తుంది. అసలు ముందు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఇప్పుడు. సో వేడివేడిగా చక్కెర పొంగలి, సేమియా చక్కెర పొంగలి ఇది చాలా బాగుండేటట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా నెయ్యి స్మెల్ డామినేటింగ్గా కనిపిస్తుంది. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం దీన్ని టేస్ట్ చేసిన. చాలా బాగుంది. యాక్చువల్గా దీన్ని చల్లగా తినాలో వేడిగా తినాలో మనకు తెలియదు, కానీ వేడివేడిగా కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా ఇందులో అన్ని క్వాంటిటీ కూడా కరెక్ట్గా తీసుకుని కొంచెం స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకుని అలా తిన్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఉన్నవి కూడా మనకి హెల్త్కి కూడా కొంచెం మంచివే ఉన్నాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ తప్పకుండా ట్రై చేయండి. ఓకే, గాయత్రి గారు చాలా బాగుందండి. మంచి స్వీట్ రెడీ చేశారు. మొత్తానికి ఈ పుష్కరాల సందర్భంగా గోదావరి తీరంలో ఉండే మంచి పిండి వంటలు రెండు కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎవరు వీరు? మా అత్తయ్య గారు అండి. నమస్తే అండి. మునిమనోడా? హాయ్. ఎక్కడి నుంచి వచ్చాడు? ఓహో, నువ్వు కూడా హైదరాబాద్? మా ఊరేనా నువ్వు? పుష్కరాలకు వచ్చాడు అంట. మా పాప అండి. ఈ పాప వినీత. వినీత. హాయ్ వినీత. ఏ క్లాస్? నువ్వేనా 8th క్లాస్ చదువుతున్నా? ఓకే, ఫైన్. సో మీరు గోదావరి పుష్కరాలకి వెళ్ళి వచ్చారు కదా. నేను ఫస్ట్ టైం వెళ్ళాను నాకు తెలిసి. అంతేలే, పుట్టింది ఇప్పుడే. వీడు ఇంకా ఫస్ట్ టైం వచ్చేసాడు. ఎన్నేళ్ళు? 5th మంత్ అండి. 5th మంత్. ఓకే, అప్పుడే పుష్కరాలకు వెళ్ళారు కదా. ఫైన్ మరి. సో మొత్తానికి ఈరోజు మా వ్యూవర్స్ అందరికీ కూడా మంచి వంటలు పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరి ఇప్పటి వరకు మన రుచి చూడు గోదావరి స్పెషల్లో మంచి అద్భుతమైన టేస్టీ పిండి వంటల్ని చూసాం కదా. మరి మీరు కూడా గోదావరి పుష్కరాలకు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తే తప్పకుండా ఇలాంటి అద్భుతమైన పిండి వంటలు తప్పకుండా రుచి చూడాలి. ఎందుకంటే వాటి టేస్టే వేరు కాబట్టి. మరి ఈరోజు ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మరో ఎపిసోడ్లో మరిన్ని చక్కటి గోదావరి పిండి వంటలతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. గోదావరి స్పెషల్ నోరూరించే తీయని మామిడి తాండ్రా. నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని పూతరేకులు.